చేసేద్దాం, అది ఆడుకుందాం. అన్న తలుపేసేస్తారా? నేను మీకు ఇచ్చేస్తాను. స్టార్ట్ చేద్దామా? మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులు అందరికీ పేరు పేరున నా స్వాగతం, సుస్వాగతం. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ ఏ విధంగా భారత రాజకీయాలను ఒక కుదుపుకు గురి చేసి జెన్జీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా నీట్ పేపర్ లీకేజ్కు ఏమాత్రం తీసిపోనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా టీచర్లుగా నియామక పత్రాలు అందుకున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున లోటుపాట్లు జరిగాయన్నటువంటి వాస్తవాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి ముందర ఉంచింది. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శాఖ చేసినటువంటి పరిశీలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు దమ్ముంటే ఆధారాలు చూపెట్టండి, నిరూపించండి, మేము ఎక్కడికైనా వచ్చి మీ సవాలును స్వీకరిస్తామని జబ్బలు జరుచుకుంటున్నారు. వాళ్లకు సమాధానంగా ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేసిందని గొప్పగళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈ 16,000 ఉద్యోగాల్లో 382 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కింద నియమింపబడ్డారు ఉద్యోగులుగా అభ్యర్థులు. ఆ 382 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించిన జీవోని ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా 2% రిజర్వేషన్ ఉన్న దాన్ని కాస్త 3%కు పెంచడం జరిగింది. ఓకే, 3%కు పెంచడం ద్వారా స్పోర్ట్స్ ఆడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ని ఇస్తోంది, ప్రయారిటీని ఇస్తోంది అని మనం అనుకున్నప్పటికీ ఈ 382 పోస్టులకు సంబంధించి ఏ రిటర్న్ ఎగ్జామ్ లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ వెయిటేజీ ఆధారంగానే వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడం అన్నటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది మొదటి తప్పిదంగా మేము ఎత్తి చూపెడుతున్నాం. కారణం ఏంటంటే రేపు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి టీచర్లు కనీస విద్యార్హత వాళ్లకు ఉందా లేదా అన్నటువంటిది రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అలా వాళ్లను ఎగ్జామే వాళ్లకు పెట్టకుండా విధుల్లోకి తీసుకువేసుకుంటే రేపు పొద్దున పిల్లలకు ఏం పాఠాలు బోధిస్తారు? ఈ 382 మంది స్పోర్ట్స్ కోటా ద్వారా నియమింపబడినటువంటి వాళ్ళు కేవలం 46 మంది మాత్రమే, అంటే 12% మాత్రమే ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించిన పీఈటీ ఇట్లాంటి టీచింగ్ పోస్టుల్లో ఉంటున్నారు. మిగతా 88% మంది వీళ్ళందరూ కూడా సబ్జెక్టును టీచ్ చేయడానికి, సోషల్ స్టడీసో సైన్సో లాంగ్వేజెస్ చెప్పేటటువంటి టీచర్లుగా వీళ్లకు పోస్టులు వచ్చినాయి. ఇవన్నీ నేను చెప్తున్నటువంటిది కాదు సుమా, ప్రభుత్వ వెబ్సైటుల్లో
వీళ్లను వీటిలో నియమించారన్నటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా చూపెడుతున్నటువంటి అంశాలు. ఇది ఇలా ఉంటే రెండవ లోపం, ఓ నలుగురు అభ్యర్థులు, ఇప్పుడు జూడోకు సంబంధించినటువంటి విషయాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో జూడోలో 39 మంది సర్టిఫికెట్లను పొంది ఈ టీచర్ పోస్టులను అందుకున్నారు. దాంట్లో 30 ఫేక్ అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. ఈ 30లో ఓ నలుగురు విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. 2013లో మిట్నసాల సుధారాణి, దేశవత్ చంద్రనాయక్, రియాజుల్లా నల్బందీ, దకోజీ పాండు అనేటటువంటి వాళ్ళు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్ 2013 ఖమ్మంలో జరిగినట్టుగా, వాటిల్లో పార్టిసిపేట్ చేసినట్టుగా సర్టిఫికెట్లను పొందినారు. మేము అప్పుడు అది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆ సంఘానికి సంబంధించినటువంటి ఖమ్మం డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అప్పుడు జె శ్రీనివాసరావు, ఆయనకు ఒక లేఖ రాయడం జరిగింది. ఇట్లా కొన్ని సర్టిఫికెట్ల ద్వారా మీరు అందించినటువంటి 2013 సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి. ఈ అభ్యర్థులకు నిజంగానే మీరు సర్టిఫికెట్లు ఇచ్చినారా అని అంటే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, దిస్ ఈజ్ టు సర్టిఫై అండ్ కన్ఫర్మ్ ద స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్ కండక్టెడ్ అట్ ఖమ్మం ఫ్రమ్ 19th to 21st October 2013 was held in the junior category. జూనియర్ కేటగిరీలో మాత్రమే అప్పుడు అక్కడ ఈ ఛాంపియన్షిప్ పోటీలు జరిగినాయి. కానీ వీళ్ళు పొందుపరిచినటువంటి సర్టిఫికెట్లు మాత్రం సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు. ఆయనతో పాటు తెలంగాణ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ కైలాష్ యాదవ్, ఆయన్ని కూడా కన్సల్ట్ అయినాం. ఈయన సంతకం కూడా వీళ్ళు పొందుపరిచినటువంటి సర్టిఫికెట్లో ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు అంటే అసలు అప్పుడు ఈ సీనియర్ కేటగిరీ ఛాంపియన్షిప్ అనేది జరగనే లేదు ఖమ్మంలో, అది జరిగింది హైదరాబాదులో అని. అంటే చాలా స్పష్టంగా ఈ 2 సర్టిఫికెట్లు కూడా ఫేక్ అన్నటువంటి అనుమానాలు కలుగక మానవు. ఇక మూడవ పరిశీలన ఏంటంటే సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో టోర్నమెంట్ 2019, దాంట్లో 2 అభ్యర్థులు తెల్లబోయిన రాము, కొనిదెన పృథ్వీరాజ్, వీళ్ళిద్దరూ కూడా 81 కేజీల కంటే లేదంటే 81 కేజీల వరకు బరువు ఉన్నటువంటి 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి పోటీల్లో పాల్గొని ఇద్దరికీ సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇద్దరికీ సెకండ్ ప్లేస్ ఎలా వస్తుంది? దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటివి కూడా మీరు చూడవచ్చు. ఇద్దరికి మెరిట్ సర్టిఫికెట్ 2వ ప్లేస్లోనే వచ్చినట్టుగా సర్టిఫికెట్లను వాళ్ళు అప్లోడ్ చేసి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులను సంపాదించినారు. ఇక 4వ అంశం 5 అభ్యర్థులు. దీంట్లో తమాషైన విషయం ఏంటంటే మనకు తిరుపతికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ గోపి అనే అతను మన తిరుపతి శాప్ దీంట్లోనే పనిచేస్తున్నాడు. ఇతను గత 5-6 సంవత్సరాలుగా తిరుపతిలో కోచ్గానో దేనిగానో ఉన్నాడు. ఇతని సర్టిఫికెట్ ఏంటంటే ఫస్ట్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మెన్ అండ్ విమెన్ జూడో ఛాంపియన్షిప్ హెల్డ్ అట్ విజయవాడ. ఎప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి
సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మెన్ అండ్ విమెన్ జూడో ఛాంపియన్షిప్లో 28-29 నవంబర్ 2014లో విజయవాడలో జరిగినటువంటి దాంట్లో ఇతనికి మెరిట్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా ఇతనికి 5-6 ఏళ్ల కిందట జాబ్ వచ్చి శాప్లో పనిచేస్తున్నాడు. నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి 5 మంది అభ్యర్థులు పేర్లు చెప్పండి. సీరియల్ నెంబర్ 78, సీరియల్ నెంబర్ 195, సీరియల్ నెంబర్ 200, సీరియల్ నెంబర్ 215, సీరియల్ నెంబర్ 222. అక్కల సురేఖ, నొస్సం కరీష్మా, అన్నె పోగు శ్వేతరాణి, షేక్ ఇమాం హుసేన్, హసవత్ సూర్యనాయక్ వీళ్ళ అభ్యర్థి ఐడీలు కూడా ఉన్నాయి. అతను పార్టిసిపేట్ చేసినటువంటి సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ 28-29 నవంబర్ 2014లో అయితే వీళ్ళు పార్టిసిపేట్ చేసింది 11-13 నవంబర్ 2014. అంటే ఎక్కడైనా ఛాంపియన్షిప్ ఒకటే 10-15 రోజుల గ్యాప్లో జరిగేటటువంటి అవకాశం ఉంటుందా? దీన్ని ఎవరు ధృవీకరించాలి? దీన్ని స్క్రూటినీ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ 5 మందికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ముమ్మాటికి ఫేక్ అనేటటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ఇక 5వ అంశం, ఒక 2 అభ్యర్థులు ఉన్నారు. 2022 రాష్ట్ర ఛాంపియన్షిప్లో 2వ స్థానం కింద సర్టిఫికెట్లు పెట్టి వీళ్లకు టీచర్ పోస్టులు వచ్చినాయి. సీరియల్ నెంబర్ 188, సీరియల్ నెంబర్ 194. గొల్ల సులోచన, కసాయి నిఖిత. మొదటి అమ్మాయి 48 కేజీలకు సంబంధించినటువంటి మహిళా విభాగం దీంట్లో సెకండ్ ప్లేస్ వచ్చినట్టుగా సర్టిఫికెట్లో చూపబడుతుంది. కసాయి నిఖిత 70 కేజీల మహిళా విభాగంలో సెకండ్ ప్లేస్ వచ్చినట్టుగా సర్టిఫికెట్లో పొందుపరిచారు. ఆ సర్టిఫికెట్ చూపెట్టి దీన్ని క్రాస్ వెరిఫై చేయడం కోసం మేము ఆ 2022 రిజల్ట్ షీట్ని డౌన్లోడ్ చేశాం. ఆ రిజల్ట్ షీట్లో నేను ఇంతగా ఏ విషయాన్నైతే ఈ 2 అమ్మాయిలకు సంబంధించినటువంటిది ఇది చూపెట్టాను, ఆ సెకండ్ ప్లేస్లో గొల్ల సులోచన ఉండవలసిన చోట నాగ ప్రియాంక ఉంది. అంటే సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్ 2022లో 2వ ప్లేస్లో ఉన్న గొల్ల సులోచన సర్టిఫికెట్ని రిజల్ట్ షీట్తో పరిశీలిస్తే గొల్ల సులోచన పేరు ఆ 48 కేజీల కేటగిరీలో లేనే లేదు. రెండవది కసాయి నిఖిత 70 కేజీలు 2వ ప్లేస్లో ఉన్నట్టుగా కసాయి నిఖితకి 2022 సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్ సర్టిఫికెట్ వచ్చింది. కానీ రిజల్ట్ షీట్లో మాత్రం కసాయి నిఖిత పేరు లేదు. ఆ అమ్మాయికి బదులుగా ఇక్కడ శ్రేష్ఠ పేరుంది, అక్కడేమో నాగప్రియాంక ఉంది. సరే, ఈ షీట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అట్టా ఇట్టా చేసింది, ఏదో పేర్లు పెట్టింది అని అనుకుందాం. ఇంకో పేరుని చూపాలనుకుంటున్నాం మెన్స్ కేటగిరీలో. ఎస్కే అన్వర్ బాషా, ప్రకాశం జిల్లా నుంచి. ఈ ఎస్కే అన్వర్ బాషాకి జాబ్ వచ్చింది. ఈ ఎస్కే అన్వర్ బాషా 73 కేజీలు జూడో ఛాంపియన్షిప్లో 2022లో పాల్గొన్నాడు. రిజల్ట్ షీట్ చూస్తే అతను 4వ ప్లేస్లో ఉన్నాడు. సిల్వర్ ఏమో ఒకళ్ళకి ఇస్తారు, గోల్డ్ ఒకళ్ళకి ఇస్తున్నారు, బ్రాంజ్ ఏమో జూడోలో 2కి ఇస్తున్నారు. అందుకే ఇక్కడ 4 పేర్లు ఉంటున్నాయి.
4వ ప్లేస్లో ఇతను స్థానం వచ్చింది కాబట్టి ఇతనికి ఉద్యోగం వచ్చింది. దీన్నే మేము తప్పు పట్టడంలే. మరి ఆ ఇద్దరు 2nd ప్లేస్లో ఉండవలసినటువంటి వాళ్ళు రిజల్ట్ షీట్లో ఎందుకు లేరు? ఇదొక ప్రశ్న. ఇక 6వ అంశం. ఈ 6వ అంశం ఏంటంటే ఏపీ జూడో అసోసియేషన్ ఈ ఈవెంట్లను నిర్వహించేటప్పుడు వీటిని ఛాంపియన్షిప్ అంటుంది, టోర్నమెంట్ అందు. ఈ దొంగ సర్టిఫికెట్లు పొందినటువంటి వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లలో ఒక 20 మంది టోర్నమెంట్లని పిలుచుకున్నారు. అది కూడా టోర్నమెంట్ స్పెల్లింగ్ తప్పుగా ప్రింట్ అయింది. అంటే వీళ్ళు దొంగ పని చేసేది కూడా ఎవడో చదువురానోడితోనూ పనికిమాలినోడితోనూ చేయించి అక్కడ దొరికిపోయినారు. ఇక్కడ మీరు పరిశీలించవచ్చు దాన్ని. అంటే ఎన్ని మచ్చుకకు ఒక్క ఆటను పరిశీలిస్తే జూడో ఆటకు సంబంధించినటువంటి 39 సర్టిఫికెట్లలో 30 సర్టిఫికెట్ల మీద అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఈ అనుమానాలు కలిగినప్పుడు ప్రభుత్వం దాన్ని నివృత్తి చేయాల్సింది పోయి రాజకీయం చేస్తే ఎట్లా? మీరు కనీసం ఈ సర్టిఫికెట్లు నిజమా అబద్ధమా అని ఆయా డిస్ట్రిక్ట్కి సంబంధించిన డిఎస్డి వాళ్ళకి పంపారా? డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్కి పంపించి మీరేమన్నా దాన్ని క్రాస్ వెరిఫై చేశారా? లేదు. శాప్లోనే ఒక కమిటీని వేసుకొని ఆ కమిటీనే వెరిఫై చేసేసింది వీటిని. అంటే దొంగ సర్టిఫికెట్లను ప్రింట్ చేశారు. ఈ దొంగలే మళ్ళీ వాటిని అక్కడే కూర్చొని వెరిఫై చేసేసారు. వెరిఫై చేసేసి ఉద్యోగాలు వీళ్ళకి ఇచ్చేశారు. ఒక్కొక్క ఉద్యోగాన్ని 20 లక్షలు 30 లక్షలని వేలం పాటలు పాడుకొని అమ్ముకున్నారు. ఇది స్పోర్ట్స్ కోటాలో కేవలం 39 సర్టిఫికెట్లను పరిశీలిస్తే వచ్చినటువంటి రేకెత్తినటువంటి అనుమానాలు ఇవైతే, అసలు ఎస్సీఆర్టీ ఏదైతే డిఎస్సి పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తుందో దాంట్లో పనిచేస్తున్నటువంటి ఓ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అనేటటువంటి కుర్రాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాడు ఆడే పని చేస్తాడు అతను. ఆ పని చేసే కుర్రాడికి మొదటి ర్యాంక్ వచ్చింది. ఆడేదో తడుముకున్నారు, అతన్ని తొలగించారు. ఏదో సర్టిఫికెట్లు ఇన్ టైంలో ప్రొడ్యూస్ చేయలేదని చెప్పి ఆ మెరిట్ లిస్ట్లో మళ్ళీ పేరు తీసేశారు. అంటే ఆ డిఎస్సి ప్రశ్నాపత్రం తయారు చేసినటువంటి ఎస్సీఆర్టీలో పనిచేసిన ఈ నవీన్ ద్వారా ఇంకెంతమందికి ఈ ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది? ఈ 16,000 మందిలో జెన్యూన్గా ఎంతమందికి ఉద్యోగాలు అందినాయి? సరే, ఈ ఉద్యోగాలు ఏదో డబ్బులు ఇచ్చినారు కదా, ఓ స్కామ్ జరిగింది అయితే అయిపోయింది అని మనం వదిలేస్తే నష్టపోయేది తర్వాత కనీసం 4-5 తరాలు అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే అస్సలు ఆ చదువు చెప్పేందుకు ఏమాత్రం అర్హత లేనటువంటి వాళ్ళు పాఠశాలలకు వెళ్ళి మన పిల్లలకు విద్యాబోధన చేస్తే మన వాళ్ళు ఎలా తయారవుతారన్న దాన్ని ఆలోచించండి ఒకసారి. దీనికి ముమ్మాటికి మూలం నారా లోకేష్ అనేటటువంటి వాస్తవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెడుతూ నైతికంగా అతను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ చేస్తుంది. దీంతో పాటుగా ఆ లోపల ఉన్న రవినాయుడు ఇంకా ఎగ్జాముల్లో కాపీలు కొట్టి దొరికిపోయినటువంటి వాళ్లను శాప్ చైర్మన్లుగా కూర్చోబెడితే ఇంతకంటే వెలగబట్టేది ఏముంటుందనేది ఈ చర్య ద్వారానే అర్థమైపోతుంది. ఆ రవినాయుడు మీద చర్యలు తీసుకోవాలా? ఈ కమిటీ ఏదైతే వీటన్నిటినీ కూడా సర్టిఫైడ్ సర్టిఫికెట్లే ఇవన్నీ నిజమైన సర్టిఫికెట్లే అని వెరిఫై చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? ఈ నియామకాన్ని రద్దు చేసి నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు అందాలి,
భావి తరాలు వాళ్ళ కారణంగా విద్యాధికులు అవ్వాలన్నటువంటి డిమాండ్తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకు వచ్చింది. మొత్తం అందరినీ, ఈ సమాజంలో ఉన్నటువంటి తెలుగు సమాజంలో ఉన్నటువంటి తెలుగు నేలపైన ఉన్నటువంటి తల్లిదండ్రులని, మేధావుల్ని, ప్రజా సంఘాలని విన్నవిస్తున్నది ఏంటంటే, మనం పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఇలా అన్ని నియామకాల్లోనూ అవినీతి చేసి అర్హత లేనటువంటి వాళ్లను కూర్చోబెట్టి అన్ని రంగాలను సర్వనాశనం చేస్తుంది. స్విమ్స్లోనూ ఇలాంటి తప్పుడి నియామకాలే జరిగినాయి, టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనూ ఇలానే జరిగినాయి, బర్డ్స్లోనూ ఇలాంటి నియామకాలే జరిగినాయి. ఒక తిరుపతికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లోనే ఇన్ని లోపాలు జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ ఎన్ని ఉద్యోగాల్లో అవినీతి జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈరోజు తిరగబడకపోతే మొత్తం మన భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుందన్నటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తూ, మీకు సిగ్గు శరం ఉంటే కూటమి నాయకులు తప్పుని అంగీకరించి ఆ తప్పును సరిదిద్దగలిగితే భవిష్యత్ తరాలన్నీ కూడా బాగుపడతాయి. మీ చర్య పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. రాజకీయాలకే పోవాలా అన్న ఆలోచన మీకు కలిగితే మీ సమాధిని మీరే తవ్వుకున్నటువంటి వాళ్ళు అవుతారన్నటువంటి వాస్తవాన్ని కూడా చెబుతూ ముగిస్తున్నాను. అంటే ప్రజాస్వామ్యంలో చర్చ అన్నది ఓ 4 చోట్ల కూర్చొని 4 గదుల మధ్యన చేయాల్సినటువంటి అవసరమే లేదు. ప్రజలు రేకెత్తించే ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పగలిగినా అది సహేతుకంగా ఉంటుంది. మేము ఒక ప్రశ్న లేవనెత్తినాం. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో మీరున్నారు, మీరు చర్చకు పిలిస్తే మేము ఎక్కడికైనా వస్తాము. ఇప్పుడు మేము ఎత్తినటువంటి ప్రశ్నలకు కనీసం మీరు మీ కింద స్థాయిలో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వివరణ ఇవ్వాలి కదా. వాటి మీద వివరణ ఇవ్వకుండా రాజకీయమైనటువంటి అంశాలను మాత్రమే తడిమి మీరు సవాల్ చేస్తున్నాం, ఆడికి రండి ఈడికి రండి అని అంటే, ఈ సవాళ్ళు ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలుగా ఎంతమంది రాజకీయ నాయకులు చేయలేదు. దీనివలన ప్రజలకు ఒరిగేది ఏంటి? ప్రజలకు ఒరిగేటటువంటి పనులు చేస్తే అధికార పక్షాన్ని కూడా ప్రతిపక్షం మెచ్చుకుంటుందన్న విషయాన్ని చెప్తున్నాను. నీట్ ఉద్యమంలో జెన్జీ జనరేషన్ వాళ్ళు ఎలా మింగిల్ చేద్దారు? ఏదన్నా ఒక ఉద్యమ రూపం దాల్చాలి అని అంటే ఆ ఉద్యమం ఎందుకు బలపడుతుందో, ఆ ఉద్యమానికి గల కారణం ఏంటో విస్తృతంగా ప్రజల్లోకి పోయిన అప్పుడే దానికి పెద్ద రెస్పాన్స్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి తగ్గట్టుగానే కొన్ని ప్రణాళికలను వేస్తోంది, ఒక షెడ్యూల్ని ఇచ్చింది. ఈరోజు 175 నియోజకవర్గాల్లోనూ ఆయా టౌన్ హాళ్లలో, ఆయా నియోజకవర్గాల్లో మేధావులతోనూ పార్టీ వర్కర్లతోనూ సమావేశాలు నిర్వహించి ఒక చర్చను తీసుకొస్తున్నారు. ఈ చర్చను మరింత పంపడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం కీలక పాత్ర పోషించి, చర్చను ముందుకు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించి ఎక్కువ మంది జెన్జీ యంగ్స్టర్స్ని ఈ మూమెంట్లోకి ఇన్వాల్వ్ చేసేటట్టుగా ప్రణాళికలు రచిస్తున్నారు. దాని ద్వారా దీనికి కూడా అంత మూమెంట్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి ఏదో అడిగినా మీరే చెప్పారు కన్నా ఒక 3 రోజుల పాటు పార్టీ రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. 6, 7, 8 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య కేంద్రంలో ఈ రిలే నిరాహార దీక్షలు నిర్వహించబడతాయి. దాని తర్వాత 10వ తారీఖున ఒక పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టబోతున్నాం. ఇది ప్రస్తుతానికి డిఎస్సి మీద పార్టీ ప్రకటించినటువంటి షెడ్యూల్. తదుపరి షెడ్యూల్ని త్వరలో తెలియజేస్తాం.